మందుబాబులకు భారీ షాక్ తగలనుంది. తెలంగాణలో త్వరలో మద్యం ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్ మద్యం తయారీ కంపెనీలపై పడింది. గ్యాస్ కొరతతో గాజు సీసాల ఉత్పత్తి తగ్గింది. అయితే ఉత్పత్తి ఖర్చులు పెరిగాయని మద్యం కంపెనీలు వాదిస్తున్నాయి. మద్యం ధరలు 12% నుంచి 15% పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. ధరల పెంపుపై జ్యుడిషియల్ కమిటీతో ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. త్వరలో మద్యం ధరలపై కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. రైట్ ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్ తో అయితే తెలంగాణలో మద్యం ధరలు పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణ రాష్ట్రంలో మద్యం ప్రియులకు భారీ షాక్ తగలంది. త్వరలో తెలంగాణ రాష్ట్రంలో మద్యం ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ నేపథ్యంలో దాని ప్రభావం మొత్తం కూడా భారత్పై తీవ్రంగా పడింది. ముఖ్యంగా గ్యాస్ కొరతతో గ్యాస్తో తయారైనటువంటి కొన్ని పరిశ్రమలు ఏదైతే ఉన్నాయో గాజు పరిశ్రమపై తీవ్ర ప్రభావం పడింది. ముఖ్యంగా మద్యం సీసాల మొత్తం అంటే మద్యం మొత్తం కూడా తయారైన తర్వాత గాజు సీసాల ద్వారా దాన్నింటి కూడా ఉత్పత్తి తరలిస్తూ ఉంటారు. కాబట్టి ఆ గ్యాస్ తయారు చేసేటువంటి అంటే ఉత్పత్తి చేసేటువంటి ఆ గాజు సంబంధించిన పరిశ్రమపై కూడా తీవ్ర ప్రభావం పడింది. మొత్తం మీద 12% నుంచి 15% వరకు మద్యం ధరలు పెంచాలని కూడా ఇప్పటికే అటు బెవరేజ్ కార్పొరేషన్ సంబంధించినటువంటి కొంతమంది నిర్వాహకులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం కూడా అదే ఆలోచన చేస్తుంది. గ్యాస్ ఉత్పత్తి అంటే గ్యాస్ కొరత కొంత తీవ్ర ప్రభావం పడిన నేపథ్యంలో ఉత్పత్తి ఖర్చులు కూడా విపరీతంగా పెరిగాయి. కాబట్టి బెవరేజ్ సంబంధించిన కార్పొరేషన్లో పనిచేస్తున్నప్పుడు కొంతమంది ఈ యొక్క గాజ్ సంబంధించినటువంటి విషయంలో కావచ్చు ఉత్పత్తి విషయంలో కూడా కొంత ధరలు పెంచాల్సినటువంటి అవసరం అంటూ కూడా ప్రభుత్వానికి ఇప్పటికే కొన్ని నివేదికలు వచ్చాయి. త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ మద్యం ధరలు పెంచే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ముఖ్యంగా గ్యాస్ కొరత వల్లనే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం వల్లనే ఈ యొక్క మద్యం వ్యాపారాలపై కూడా తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. 1-2-3 రోజుల్లోనే దీనిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే దీనిపై జ్యుడిషియల్ కమిటీతో అటు ఏ విధంగా పెంచాలి, 12% నుంచి 15% పెంచాలా, ఇంకేమైనా తక్కువ పెంచాలా అన్న యోచనలో రాష్ట్ర ప్రభుత్వం అయితే అధికారులతో సమాచారం తెలుసుకుంటుంది. దీనికి సంబంధించిన వివరాలకైతే త్వరలోనే గ్యాస్ సంబంధించినటువంటి విషయాలపై కూడా మరోవైపు గాజ్ సంబంధించిన పరిశ్రమలకు సంబంధించిన విషయాలపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇక్కడ ముందు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై కూడా ప్రభుత్వం యోచన ఉంది. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో మద్యం ధరలు పెంచే యోచన రాష్ట్ర ప్రభుత్వం ఉంది. త్వరలోనే దీనిపై అధికారికంగా ప్రకటన చేసే అవకాశం కూడా కనబడుతుంది. శాలిని, సునీల్, ఇప్పటికే ధరల పెంపుపై ఇటు జ్యుడిషియల్ కమిటీతో అయితే ప్రభుత్వం చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. సో మరి మద్యం కంపెనీలు ఎలాంటి వాదనలు వినిపించబోతున్నాయి? గ్యాస్ కొరత వల్ల గాజు పరిశ్రమపై తీవ్ర ప్రభావం పడింది. ముఖ్యంగా గాజు అంటే మద్యం తయారైన తర్వాత అది మొత్తం కూడా సీసాల ద్వారా గాజు సీసాల ద్వారా బయటకు వస్తుంది. కాబట్టి ఆ ఉత్పత్తి చేసే గాజు సీసాల ఉత్పత్తి తగ్గింది. కాబట్టి ఉత్పత్తి ధర కూడా పెరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఈ బెవరేజ్ సంబంధించిన ఏదైతే తయారు చేసినటువంటి కంపెనీలు ఉన్నాయో ఆ ధర మాత్రం తమకు వెచ్చించడం లేదు. గ్యాస్ కొరత ఉంది తీవ్రంగా. దీంతో ఖచ్చితంగా ధరలు పెంచే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే బెవరేజ్ సంబంధించినటువంటి నిర్వాహకులు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక వినతి డిమాండ్ కూడా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే కమిటీని వేసింది. జ్యుడిషియల్ కమిటీతో ఏ విధంగా ధరలు పెంచాలి, 12% నుంచి 15% ధరలు పెంచాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి తరుణంలో రాష్ట్ర ప్రభుత్వము ఇప్పుడున్నటువంటి రాష్ట్రానికి ప్రధాన ఆదాయంగా మద్యం ఉంది. కాబట్టి దానికి సంబంధించిన విషయంలో మరి ఏ విధంగా ముందు చర్యలు తీసుకోవాలి, దీనిపై కమిటీ వేసింది, జ్యుడిషియల్ కమిటీ వేసింది. కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ధరలకు సంబంధించిన విషయంలో పూర్తి నిర్ణయం కూడా ప్రకటించే అవకాశం ఉంది. అలాగే మరి ధరల పెంపుపై ఇటు సునీల్, మద్యం సేవించే వాళ్ళు ఏమని చెప్తున్నారు? మొత్తం మీద మద్యం ఎంత రేట్లు అయినా సరే మద్యం తాగేవారు అంటే మందు తాగేవారు మాత్రం ఖచ్చితంగా కొనుగోలు చేస్తూనే ఉంటారు. చాలామంది ఇదొక భారీ షాక్ అని చెప్పవచ్చు. ఎందుకంటే మద్యం సేవిస్తున్నటువంటి వారికి వివిధ ఇప్పటికే శుభకార్యాలు కావచ్చు, విధంగా పెళ్ళిళ్ళు కావచ్చు, ఈ సంబంధించినటువంటి వాటిలో ఖచ్చితంగా మద్యాన్ని కొనుగోలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే మద్యం ధరలు పెరుగుదలకు సంబంధించిన దాంట్లో ఇప్పటికే పెట్రోల్ గ్యాస్ సంబంధించిన విషయంలో ఏ తరహాలో రేట్లు పెరిగినప్పుడు కూడా ఏ విధంగా దాన్ని కొనుగోలు చేస్తున్నారు, అదే తరహాలో తెలంగాణ రాష్ట్రంలో మద్యం ధరలు పెరిగినప్పుడు కూడా కొంత వారికి ప్రభావం పడినప్పుడు కూడా దాన్ని కొనుగోలు చేసే అవకాశాలు అయితే ఎక్కువగా కనబడుతాయి. ప్రస్తుతం అయితే మందుబాబులకైతే ఇది ఒక భారీ షాక్గా అయితే చెప్పవచ్చు. త్వరలోనే ఈ మద్యం ధరలకు సంబంధించిన విషయంలో ప్రభుత్వము కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఇప్పటికే జ్యుడిషియల్ కమిటీతో కూడా నిర్ణయం అంటే కమిటీ వేసిన తర్వాత కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత దీనిపై 12% నుంచి 15% పెంచాలా, మరి 20% పెంచాలా, మరి ఇంకా ఏమైనా చర్యలు తీసుకోవాలన్న దానిపై కూడా ప్రభుత్వం అయితే ఒక కమిటీని వేసింది. కమిటీ నివేదిక
నివేదిక కూడా ఈ 2-3 రోజుల్లో ఇచ్చే అవకాశం ఉంది. తర్వాత ఈ 2-3 రోజుల్లోనే మద్యం దుకాణానికి సంబంధించిన మద్యం ధరలకు సంబంధించిన విషయం కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. షాలి సునీల్, మీరన్నట్టు రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరు మద్యం నుంచే వస్తుంది. సో ఇప్పుడు ఒకవేళ 12 నుంచి 15% కనుక మద్యం ధరలు పెంచితే ఎవరికి ఎక్కువగా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది? అంటే ప్రభుత్వానికి ఇంకా బెనిఫిట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందా? రాష్ట్రానికి చాలా వరకు ఆదాయం మాత్రం మద్యం వ్యాపారంపైనే ఎక్కువగా ఆదాయం వస్తూ ఉంటుంది. ఇప్పటికే రేట్లు మనం చూడొచ్చు. గతంలో ఒక మద్యం సంబంధించిన టెండర్ల విషయంలోనే 5,000 కోట్ల పైగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం సమకూరింది. ఎందుకంటే మద్యం టెండర్ల విషయంలో ఈసారి ఎన్నడలేని విధంగా 3 లక్షల పైన టెండర్లకు సంబంధించి ఒక్కొక్క టెండర్ని 3 లక్షలకు వేసింది. ఆ 3 లక్షలకు సంబంధించిన డబ్బులే దాదాపు 5,000 కోట్ల పైగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం సమకూరింది. ఇదే తరహాలో ఇప్పుడు మద్యం ఒకవేళ ధరలు పెంచితే మాత్రం ఈ ఆదాయం ఇంకా మరింత రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. దీంతో పాటు కొన్ని బెవరేజ్ కంపెనీలకు ఏదైతే ఉన్నాయో వారికి సంబంధించిన విషయంలో కూడా కొంత మెరుగుపడే అవకాశం ఉంది. ఇప్పటికే గాజు పరిశ్రమకు సంబంధించిన విషయంలో తీవ్ర ప్రభావం పడుతుంది కాబట్టి గాజు ఉత్పత్తికి సంబంధించిన విషయంలో ఉత్పత్తి రేట్లు పెరుగుతున్న నేపథ్యంలో వాటి తగ్గుదల అంటే గాజు సంబంధించినటువంటి విషయంలో కంపెనీలు చేస్తున్న డిమాండ్కి అనుగుణంగా ప్రభుత్వము నిర్ణయం తీసుకుంటుందా లేదా అనేది కూడా జ్యుడిషియల్ కమిటీ వేసింది కాబట్టి కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత దీనిపై పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వము దీనిపై ధరని కూడా నిర్ణయించే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ యొక్క ధరల వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి మరింత కొంత ఆదాయం కూడా సమకూరే అవకాశం ఉంది. షాలిని రైట్, థ్యాంక్ యూ సునీల్.